హలో ఆల్, ఎలా ఉన్నారు అందరూ? ఈ ఈ వ్లాగ్ ఏంటంటే మేము మాకున్న వన్ ఆఫ్ ది బ్రాంచెస్కి ఆ రోజు సండే వెళ్ళామన్నమాట. నా హస్బెండ్కి ఆ రోజు సండే స్కూల్ ఉండే అనమాట. సో నేను అంటే పెళ్ళయ్యాక ఫస్ట్ టైం సండే స్కూల్ తను చెప్పడం నేను వినడం, అయితే నేను కావాలనే వెళ్ళాను. ఎలా లీడ్ చేస్తారా సండే స్కూల్ అని. ఇది బ్రాంచెస్ అవ్వడంతో చాలా తక్కువ స్ట్రెంత్ ఉంటారనమాట. కానీ వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ తీసుకొని వీళ్ళు ఎంత ప్రిపేర్ అయ్యి వెళ్తారో మంచిగా, నాకు చాలా మంచిగా అనిపించింది. ఇక్కడ ఇవి ఏంటంటే యాక్షన్ సాంగ్స్, పిల్లలకి వాక్యము సాంగ్స్ ద్వారా కూడా అర్థమయ్యేట్టుగా, అంటే చిన్నప్పటి నుంచే వాళ్ళకి అర్థమయ్యేదా అట్లా ఉంటాయి అనమాట. సాంగ్స్ కూడా పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారు. యాక్షన్ సాంగ్స్, లెసన్స్. ఆ రోజైతే మంచి లెసన్ కూడా చెప్పారు నా హస్బెండ్. అక్కడ బుడ్డోడు చాలా అంటే వాడికి ఏం అర్థం కావట్లేదు అనమాట. వాడు అటు ఇటు తిరుగుతుంటే వాడిని సర్దడమే సరిపోయింది ఆ రోజు. వాడిని సర్దుకుంటూ ఇట్లా వీళ్ళందరికీ నేర్పించుకుంటూ, ఆ చెల్లి అక్కడ బ్లాక్ డ్రెస్ వేసుకున్న చెల్లి పేరు శాంతి, తను కూడా మా చర్చ్ మెంబర్ అనమాట. తను కూడా మాతో పాటు వచ్చింది. మేమందరం కలిసి వెళ్ళాము. అంటే ఒక్కొక్క టీమ్స్ ఒక్కొక్క వీక్ అన్నట్టుగా వెళ్తారనమాట. సో ఆ వీక్ మేము వెళ్ళాల్సి వచ్చింది. ఇలా ఉంటుంది సండే స్కూల్ అంటే. చిన్న బ్రాంచ్ కాబట్టి వాళ్ళు ఇంట్లో పెట్టారనమాట ఆ రోజు సండే స్కూల్. చర్చ్లోనేమో మెయిన్ ప్రేయర్ అవుతుంది, సర్వీస్ అవుతుంది. ఆ వర్షిప్ జరిగే టైంలోనే చిన్నపిల్లలకి సండే స్కూల్ ఉంటుంది అనమాట. ఇక్కడ తర్వాత లెసన్ అంతా అయిపోయిన తర్వాత పిల్లలకి గేమ్స్ యాక్టివిటీస్. ఆ రోజు ఈ యాక్టివిటీ అంటే ఈ గేమ్ ఆడమన్నమాట. సరదాగా నన్ను కూడా కూర్చోమన్నారు. కూర్చోంటే నేను కూడా కూర్చొని ఆడుతున్నా చిన్నపిల్లలాగా వాళ్ళతో పాటు. ఆ బుడ్డోడు అల్లరి చేసి మంచిగా పడుకోబెట్టినవాడిని, మంచిగా పడుకున్నాడు. సో నో మోర్ డిస్టర్బెన్సెస్ వాడి వల్ల. లాస్ట్కి అయితే ఒక చెల్లె గెలిచిందనమాట. సో ఇలా జరిగింది ఆ రోజు అయితే సండే స్కూల్. నిజంగానే చాలా ఎంజాయ్ చేసాము, అంటే ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ద లార్డ్. ఆ గేమ్ దగ్గర లాస్ట్కి ఇంకా మేము గర్ల్స్ గ్యాంగ్ మిగిలామన్నమాట. ఈ గర్ల్స్ గ్యాంగ్లో ఒకరు మిగిలారు. కీప్ వాచింగ్ మై వీడియోస్. బాయ్ బాయ్.